ఒక 5 రోజుల క్రితం 6 రోజుల క్రితం తపస్కాలం ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు గుంటూరు అవతల చాలా దూరం నన్ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వాక్య పరిచర్య కోసం పిలిచారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళా సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తున్నాను. నాతో పాటు నేను దూర ప్రయాణానికి వెళుతుంటే ఒకవేళ అలసటగా ఉన్నప్పుడు ఒక డ్రైవర్ని పిలుచుకుంటాను. ఎప్పుడు వస్తాడు ఆయన. వచ్చిన సమయంలో అతనికి ఒక ఆటో కూడా ఉందండి. నేను పిలిచినప్పుడు నేను పే చేస్తాగా, డబ్బులు ఇస్తా కాబట్టి ఆయన ఆటోను ఆపేసి నాతో పాటు ఆ డ్రైవింగ్కి వస్తూ ఉంటాడు. ఈ తపస్కాలంలో ఎక్కువగా కోటాలు ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు లేట్ నాట్ అవుద్దిగా డ్రైవర్ని తీసుకొని వెళ్తాను. అయితే ఆ యొక్క వాక్య పరిచర్య అయిన తర్వాత, దివ్యబలి పూజ అయిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో సురేష్ అతని యొక్క ఫోన్ మళ్ళీ మోగుతూ ఉందన్నమాట. మళ్ళా మోగుతూ ఉంది. నేను అన్నాను, సురేష్ ఆ ఫోన్ తీసుకో, ఏం కాదులే, మాట్లాడు, వాళ్ళకి సమాధానం చెప్పు అన్నాను. వద్దులే ఫాదర్, వాడే ఫాదర్ అని అన్నాడు. అనేసరికి ఎవడు అని అన్నాను నేను. చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడండి. చాలా నిజాయితీగా ఒప్పుకున్నా. అక్కడ కనెక్ట్ అయ్యారు, గట్టిగా నవ్వుతున్నారు. నిజాయితీగా వాడే ఫాదర్ అని అన్నాడు. అనేసరికి ఎవడు ఏంటి అని అన్నాను. అనేసరికి నువ్వు అనుకున్నది కాదులే నాయన, చెప్తాను విను. ఎవరు ఏంటి అని అన్నాను. వద్దులే ఫాదర్ అని అన్నాడు. ఏంటనంటే, ఫాదర్ ఆయన చెప్పినటువంటి నేను ఆశ్చర్యపోయినట్టు, ఒక సామాన్యమైన క్రైస్తవుడు శోధన ఎలాగా ఉంటుందో ఆ రోజు నాకు తెలియజేసిన తన జీవితం ద్వారా ఏమన్నాడంటే, ఫాదర్ గారండి, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ప్రైవేట్గా ఆటో కోసం అడగరు. అంటే బాబు నేను పలానా చోటకి వెళ్ళాలి, ఆటో కట్టించుకుంటాను, నాకు ప్రైవేట్గా ఆటో కట్టి అంటారు కదా. కొన్ని చోట్ల ఆటో మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎక్కుతాం దిగుతాం. అలా కాకుండా ఆటోకి ఫోన్ చేస్తే నా దగ్గరికి వెళ్ళా, నేను ఆసుపత్రికి వెళ్ళాలని చెప్తాం కదా. నాకెవరూ ఆటోకి రమ్మని చెప్పారండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ అదేందో కానీ నీతో పాటు నేను కూడా ఈ వాక్య పరిచర్యకు వచ్చినప్పుడు, ఈ డ్రైవింగ్కి వచ్చినప్పుడు, దేవుని యొక్క పనిలో ఉన్నా కదా, నాకు కూడా సంతోషం వేస్తుందండి, నాకు కూడా ఆనందం వేస్తుందండి. మీరు ఇచ్చే డబ్బు ఒక ఎత్తు అయితే, ధనం ఒక ఎత్తు అయితే, నేను కూడా ఈ సేవలో పాల్గొంటున్న ఫాదర్ గారికి తోడుగా ఉంటున్నా, ప్రార్థన చేసేటువంటి, వాక్య పరిచర్య చేసేటువంటి ఫాదర్ గారితో పాటు వెళుతున్నాను. నాకు కూడా ఆశ వచ్చాడు. మంచిదే కదండి. ఆ మంచి ఉద్దేశం అతనిలో ఉంది కాబట్టి పిలవగానే వెంటనే వచ్చేస్తాడు. అదేంటో కానీ ఫాదర్, నేను గమనించాను, మీరు పాస్టల్ సెంటర్కి వచ్చిన కాడ నుంచి మీరు ఎప్పుడైతే నన్ను ఈ యొక్క సువార్త వాక్య పరిచర్యకి, డ్రైవింగ్కి రమ్మంటారో, వాక్య పరిచర్యకి మీతో పాటు రమ్మంటారో, అప్పుడే నాకు ఫోన్ చేస్తారండి. కరెక్ట్గా అప్పుడే నాకు ఫోన్ చేసి, బాబు ఇంకో 200 ఎక్స్ట్రా వస్తావా? ఇంకో చూడండి ప్రియారా, సాతాను శోధన ఎలాగా ఉంటుందో. ఎక్కడి నుంచో రాదండి, ఎక్కడి నుంచో రాదు. మనం ఎక్కడైతే బలహీనంగా ఉంటామో, ఎక్కడైతే మనకు అవసరంగా ఉంటుందో, అప్పుడు నేను అనుకుంటా ఫాదర్ కొన్నిసార్లు, దేవుడే ఇస్తున్నాడుగా 200 రూపాయలు ఎక్స్ట్రా, ఫాదర్ గారు ఇచ్చేది 1000 రూపాయలే కదా, ఈయన 1500 ఇస్తానంటున్నాడు. ఎంత ఇస్తానంటున్నాడు? 1500 ఇస్తానంటున్నాడు అని ఆశ కలుగుద్ది ఫాదర్. నన్ను నేను తమాయించుకొని, లేదో ఇది మంచి కార్యం, ఇచ్చేది 1000 రూపాయలు అయినా కానీ అక్కడికి వెళ్ళటం ద్వారా దేవుడు నాకు 10,000 ఇవ్వచ్చు. దేవుని యొక్క దీవెన ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా. ఆ విశ్వాసం లేనటువంటి వాడు, ఆ యొక్క నమ్మకం లేనటువంటి వాడు ఈ శోధనకు 200 రూపాయలకి ఏమైపోతాడో, పడిపోతాడు. ఏదో ఒక అబద్ధం చెప్తాడు, దీనికి ఆశపడతాడు, శోధనకు బానిసైపోతాడు, దానికోసం పారిపోతాడు. ప్రియులారా, నాకు కుదరదండి అంటాడు. ఆయన చెప్పిన మాట నాతోటి, ప్రియులారా, మనం ఏదో అనుకున్నట్టుగా వేరే చెడు గురించి కాదండి, అతను అన్న మాట నాతోటి ఆ రోజున నేను ఒక గురువుగా ఆ రోజు అర్థం చేసుకున్నాడు. సాతానుడు ఇంత భయంకరంగా, ఇంత సర్వసాధారణంగా, ఎలాగండి, సాధారణమైన విషయాల ద్వారా మనల్ని శోధిస్తాడా? ప్రియులారా, జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉందాం. ఆ సాతానుడికి నీ ఒక్కసారి అవకాశం ఇస్తే నిన్నేం చేస్తాడు? ఇంకా తన కబంధ హస్తాలతో బంధించి నిన్ను బయటికి రానివ్వడు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రియులారా, మీకందరికి బండ్లు ఉన్నాయా? 2 వీలర్స్ ఉన్నాయా? 2 వీలర్స్ ఉన్నాయా? 2 వీలర్ చక్రాలు తిరగాలంటే ఏం చేస్తా? ఏముంటుంది దానికి? చైన్. గట్టి చెప్పండి, ఏముంటుందండి? చైన్ ఉంటుంది కదా.
అందరు గుర్తుపెట్టుకోండి, చక్రాలు తిరగాలంటే ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి ఏముంటుందండి, మధ్యలో చైన్ ఉంటుందండి. చైన్ సహజంగా ఎక్కడ తెగుద్ది? ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో, పాడైపోయి ఉంటుంది, అంతే కదా. సాతానుడు కూడా, గుర్తుపెట్టుకో ఇది, సాతానుడు కూడా నీవెక్కడైతే బలహీనంగా ఉంటావో అక్కడే దెబ్బ కొడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు ద సేటన్ బీట్స్ ఎట్ ద వీకెస్ట్ లింక్ ఆఫ్ హ్యూమన్ పర్సన్. సైతానుడు ఎక్కడ కొడతాడండి దెబ్బ? మనలో ఏ బలహీనత అయితే ఉంటుందో అక్కడే శోధన ఎక్కువ చేస్తాడు. జాగ్రత్తగా ఉండు బిడ్డ, జాగ్రత్తగా ఉండు. యేసయ్య మన దేవుడు, మన రక్షకుడు, ఎవరైతే మన కొరకై సిలువలో మరణించాడో ఆయనకి కూడా భయంకరమైన శోధనలు తప్పలేదు. ఆయన కూడా అన్ని విధాలుగా శోధించబడ్డాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మన బలహీనతల గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక వినండి పిల్లారా ఈ మాటని, అంతేకాక మనవలే అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. పిల్లారా, యేసయ్య కూడా అన్ని విధాలుగా శోధించబడ్డాడు. యేసు ప్రభుకి ఎన్ని శోధనలు వచ్చాయి? రెడీ చెప్పండి, ఎన్ని శోధనలు వచ్చాయండి? ఎన్ని శోధనలు వచ్చాయి? చాలా శోధనలు వచ్చాయి. 3 అంటాం. లూకాసు వార్త 4వ అధ్యాయం ఈనాటి సువిశేషాన్ని తీసుకుందాం. ఏమని చెప్తారు అక్కడ? వాక్యంలో ఏమని ఉంటుంది పిల్లారా? 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఇట్లు ఆ సైతాను అనేక విధములుగా శోధించిన పిదప. ఎన్ని విధములుగా? అనేక విధములు. 3 విధాలుగా కాదండి. కానీ బైబిలులో మనకు అర్థం కావటానికి 3 శోధనలు రాస్తారు. అనేక విధాలుగా శోధించబడ్డాడు. పేతురు గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు సిలువొద్దయ్యా, నీకు శ్రమలొద్దయ్యా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం, నీకు సిలువొద్దయ్యా, శ్రమలొద్దయ్యా అని చెబితే యేసు ప్రభు ఏమన్నాడు ప్రియులారా? 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభువా, దేవుడు దీనిని నీకు దూరం చేయునుగాక, ఇది ఎన్నటికి నీకు సంభవించకుండునుగాక అని వారింపసాగెను. దేన్ని దూరం చేయునుగాక అంటున్నాడు పేతురు గారు? సిలువను దూరం చేయునుగాక, మరణాన్ని దూరం చేయునుగాక. మంచిదా చెడుదా మాట్లాడేది పేతురు గారు? వినండి, నా కళ్ళు చూడండి. పేతురు గారు ఏమంటున్నారంటే, అయ్యా నీకు సిలువొద్దు, నువ్వు శ్రమలొద్దు. యేసు ప్రభు ఏమన్నాడంటే, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనంలో నేను చెప్తాను, వినండి పిల్లలు. ఏమన్నాడంటే, నేను యెరూషలేమునికి వెళ్ళాలి, పెద్దల చేత ప్రధానార్చకుల చేత ధర్మశాస్త్ర బోధకులను బాధలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, సిలువ మోయాలి, మరణించాలి, అప్పుడు 3వ రోజున జీవంతో లేవాలంటే పేతురు గారు ఏమన్నారంటే, అయ్యా నీకు సిలువొద్దు, దేవుడు నీకు దీనిని దూరము చేయునుగాక. ఇది మంచిదా చెడుదా? చెడుదండి. సాతాను శోధన యేసయ్యకి. ఎందుకని అంటే ప్రభు యొక్క మాటల్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చిందే ఆయన సిలువలో ఎత్తబడటము కొరకై, ఎత్తబడి మనందరికి రక్షణ తీసుకురావడం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఆది నుండి అంతం వరకు ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి అంటే, యేసయ్య సిలువ మీద మరణించకుండా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో మరణిస్తే సాతాను కోరలు పీకివేయబడతాయి. యేసు ప్రభు సిలువలో ఓడిపోయాడా గెలిచాడా? గడి చెప్పండి. మరి ఏంది మరి అలా ఉన్నాడు ఆయన? ఏంది మరి అలా ఉన్నాడు?
పిల్లరా, ఈ శ్రమల కాలం అంతా మీరు ఒక మాటను గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండడానికే. ఈ మాటను అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే మాటని మీకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లారా. యేసయ్య సిలువలో చేసిన పనేంటి? యేసయ్య సిలువలో చేసిన పనేంటి? మన కళ్ళకి, మన మానవ కళ్ళకి అయ్యో ఆయన సిలువను మోస్తున్నాడే, అయ్యో ఆయన బలహీనుడిగా ఉన్నాడే, అయ్యో ఆయన చేతగాని వాడిలాగా ఉన్నాడే, కొరల దెబ్బలు తింటున్నాడే, రక్తాన్ని కారుస్తున్నాడే అని మనం అనుకుంటే, ఆధ్యాత్మికంగా మన కళ్ళకు కనబడినట్టు లోకములో ఒక యుద్ధం చేస్తున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక భయంకరమైన దారుణమైన యుద్ధాన్ని చేస్తున్నాడు యేసయ్య. ఏమిటంట, ఏం చేశాడంట సిలువలో ఏం చేశాడు యేసు ప్రభు? దయచేసి ఈ మాటని స్పష్టంగా చదవండి, అందరికీ అర్థమయ్యేటట్లుగా. కొలస్సీలకు రాసినట్టు లేఖ, పౌలు కొలస్సీలకు రాసినట్టు లేఖ 2వ అధ్యాయము, పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 15వ వచనం. దయచేసి అందరు విశ్వాసులందరూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మైక్ కొంచెం దూరం పెట్టుకో, క్లారిటీ పెరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువ పైన యేసయ్య ప్రధానులను అధిపతులని ఆయుధాలను తీసివేశాడు. వాళ్ళ ఆయుధాలు పడగొట్టేసేస్తాడు యేసయ్య సిలువలో ఉండి. ఇంకా ఏం చేశాడంట? వారిని బందీలుగా చేసి. ఎవరిని బందీలుగా చేశాడు? ప్రధానులను అధిపతులను. ఎవరి ప్రధానులు? ఎక్కడుంటారు ఈ ప్రధానులు? అంధకార శక్తులు. దాని గురించి చూపిస్తాను మీకు ప్రియులారా. ప్రధానులని అధిపతులని నిరాయుధులను చేశాడు. ఎవరి ప్రధానులు? వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. ఏమిటి? ఎఫెసీయులకు రాసిన లేఖ, పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం. కొంచెం వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి, త్వరగా చదువుకోవడానికి ప్రయత్నం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనా మనం పోరాడునది శరీరదారులతో కాదు. మనం ఎవరితో పోరాడుతున్నామంటే, వినండి బిడ్డలారా, అందరు జాగ్రత్తగా వినండి. ఏంటట? ప్రధానులతోను అధికారులతోను. ఎవరితో అండి? ఈ యుగపు అంధకార శక్తితోటి. వాడే ప్రధాని, వాడే అధికారే. ఈనాడు యేసు ప్రభువును శోధించుకుంటా ఏమన్నాడు? ఎత్తైన పర్వతం మీద తీసుకొని వెళ్ళి ఆ లోకములో ఉన్న సంపదల్ని చూపించి ఏమన్నాడు యేసు ప్రభువుతో సాతానుడు? ఇవన్నీ నాయే, ఇవన్నీ నాయే, ఇవన్నీ నాయే. అన్ని చూపించాడు. అన్ని అంటే ఏంటి? అన్ని చూపించి ఇవన్నీ నాకే, నీకు ఇస్తా ఏమన్నాడు? ఈ లోక ప్రధాని ఎవరో? సాతానుడు. ఈ లోకానుసారమైన జీవితానికి అధికారి ఎవరో? సాతానుడు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే పిల్లారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఆ సిలువ పైన, ఏ సిలువ పైన? ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేశాడు. ఏం చేశాడు? నిరాయుధులను చేసి వారిని ఏం చేశాడు? బంధించి తన విజయయాత్రలో వారిని నడిపించి అందరికీ ఆయన బహిరంగం చేశాడు. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడో తెలుసా బిడ్డలారా? మనం అనుకుంటాం, అయ్యో నా యేసయ్య సిలువలో మరణించాడు, నా యేసయ్య సిలువలో చనిపోయాడు. కొంతమంది ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఏంటండి? విన్నారా? విన్నటువంటి వాళ్ళు తలలోపండి, విన్నటువంటి వాళ్ళు తలలోపండి. 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు దేవుడు ఏంటండి? మనం వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరంలా. మోహన్ దాస్ ఎవరు? ఆయన పేరు. 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు దేవుడు ఏంటండి? వాడికి వాక్యం తెలియదే కాబట్టి ఏం చేశాడంటే, యేసయ్య సిలువలో ఆ సాతాను కట్ట తాడు కట్టి ఆ సిలువ విజయ యాత్ర. అది ఏ యాత్ర? సిలువ
విజయయాత్ర తాడుగట్టి ఈడ్చుకొని పోయాడంటండి సాతానుడిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువ యాత్రలో తాడుతోటి కట్టి సాతానుని ఈడ్చుకొని వెళ్ళిపోయాడంటండి. అది విజయయాత్ర, చేతగాని యాత్ర కాదు, చేతగాని యాత్ర కాదు. పీలకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా సాధ్యమైంది యేసయ్యకి? మనం ఎలా సాధ్యం చేసుకోవాలి? ఈ శోధనను ఎలాగ జయించాలి? ఈ శోధనను ఎలాగ జయించాలి? ఆత్మీయ జీవితంలో సాతాను మీద విజయాన్ని ఎలాగ పొందాలి? యేసయ్య ఈ రోజున మనందరికీ నేర్పిస్తున్నాడు. ఈనాటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడెను. అచట సైతానుచే శోధించబడుచు 40 దినముల పాటు నిరాహారి అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను. ప్రియులారా, అందరు నా కళ్ళు చూడండి దయచేసి. సైతాను మీద విజయాన్ని సాధించటానికి ఆయుధాలని దేవుడు ఈ మొదటి ఆదివారము, ఈ తపస్సు కాల మొదటి ఆదివారము చదువుకున్న సువిశేషములో మొదటి 2 వాక్యాలను ఇచ్చేస్తున్నాడండి. సైతాను మీద నువ్వు ఈ శ్రమల కాలంలో విజయాన్ని పొందాలంటే, శోధనల మీద విజయాన్ని పొందాలంటే మొదటి 2 వాక్యాలలోనే యేసయ్య మనకి ఆయుధాలు ఇచ్చేస్తున్నాడు. నువ్వేం చేస్తే సైతాను శోధనకి లొంగకుండా ఉంటావు మొదట్లోనే చెప్పేస్తున్నాడండి. చదువుని ఇప్పుడు. యేసు ఎవరితో నింపబడ్డాడు? పవిత్రాత్మతో. ఎవరితో నింపబడ్డాడు? పవిత్రాత్మతో. అందరూ చెప్పండి పిల్లలు, ఎవరితో నింపబడ్డాడు? పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే పిల్లరా, సాతానుడు మనకంటే, చెప్పండి గట్టిగా, సాతానుడు మనకంటే బలవంతుడు. సాతానుడు మనకంటే బలవంతుడు. దేవుని ముందు సాతానుడు నిలబడలేడు, బలహీనుడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే సాతానుడు పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఈ లార్డ్. సూత్రాన్ని తపస్సు కాలం అంతా కూడా అప్లై చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ అన్నమాట. ఏంటిదండి? త్రిభుజాకారం అంటారండి. త్రిభుజాకారం. ఇటువైపు సాతానుడు ఉన్నాడు, ఇటువైపు మనం ఉన్నాం, పైన ఎవరున్నారు? ఈ సాతానుడు మన మీద విజయాన్ని సాధించడానికి చాలా సులువు. కానీ పైన ఎవరున్నారు? ఆయనంటే వీడికి భయం. కాబట్టి మనం ఏం చేయాలి? బలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏం దగ్గర నుంచి తెచ్చుకోవాలి. యేసు ప్రభు ప్రియులారా, మానవుడు ఆయన. మనందరం నమ్మాలి. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఇట్ ఈస్ ఎ హెరసీ. క్రీస్తు యొక్క మానవత్వాన్ని నువ్వు నమ్మకపోతే, క్రీస్తు నిజంగా మానవుడు, క్రీస్తు నిజంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి. ఈస్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్. అది నమ్మకపోతే మనం క్రైస్తవులం కాదు. ఆయన శోధన నిజంగానే మానవుడిగా పొందాడు, నీలాగా నాలాగా పొందాడు. మరి ఎలా సాధ్యమైంది? మొదటి వాక్యములోనే ఉంది. ఎవరితో నింపబడ్డాడట? పవిత్రాత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ప్రియులారా, ఈ శ్రమల కాలం అంతా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపై దిగిరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపై దిగిరావా. యేసయ్యని యోర్దాను నదిలో ఏ విధంగా అభిషేకించావో అదే విధంగా మమ్మల్ని కూడా అభిషేకించాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనపై ఉంటే, మనతో ఉంటే సాతానుడు మనల్ని ఏమీ కూడా చేయలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఆ లార్డ్. తర్వాత ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడిన. ఎడారిలో ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అతడు సైతానుచే శోధించబడుటకై 40 దినములు నిరాహారి అయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన, ఉపవాసము, పరిశుద్ధాత్మ. ప్రార్థన, ఉపవాసం. ప్రియులారా, ఇవే మన ఆయుధాలు ఈ శ్రమల కాలంలో. ఈ శ్రమల కాలంలో
దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఈ మూడే పిల్లారా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ప్రార్థన, ఉపవాసాన్ని మరవకూడదు. పీలకు దేవుని బిడ్డ, ఈ రోజున ఈ శోధనలు మనం జయం పొందాలంటే ప్రియులారా, యేసయ్య మనకి ఆయుధాలు ఇస్తున్నాడు. ఏమిటి అది? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండవది ఏమిటి? ఉపవాసము చెయ్యాలి. మూడవది ఏమిటి? ప్రార్థన చెయ్యాలి. ఈ మూడిటి బలముతోటి మనం సాతాను మీద విజయాన్ని పొందుతాం. మన శక్తితో మనం గెలవలేము, మన బలముతో మనం గెలవలేం బిడ్డలారా. దేవుని శక్తి మనకి కావాలి. మానవ బలంతో, మానవ శక్తితో నీవు సాతాను మీద పోరాడితే ఓడిపోతావు, కూలిపోతావు, కాలిపోతావు. కానీ దేవుని శక్తి నీకు తోడుగా ఉంటే ఏ సాతాను శక్తి కూడా, ఏ సాతాను శోధన కూడా నిన్ను ఏమీ చేయలేదు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు చాలా స్పష్టముగా అర్థమయ్యే రీతిలో నీ వాక్యము ద్వారా సాతానుడు ఏ విధముగా ఈ శ్రమల కాలంలో మమ్ము శోధిస్తాడు, సాతానుడు ఏ విధంగా మేము పరిశుద్ధంగా ఉండకుండా వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తాడు, మమ్మల్ని ఏ విధంగా తన వశము చేసుకోవటానికి, భయంకరంగా లోబరుచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మాకు వివరించారు ప్రభువా. అదే విధముగా ఈ సాతాను మీద విజయాన్ని పొందాలంటే ఏ రీతిగా మేము ఆత్మ సంపన్నులము కావాలో, పరిశుద్ధాత్మ చేత నింపబడాలో మీరు మాకు నేర్పించారు తండ్రి. అదే విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సాతానుడు పారిపోతాడని మాకు నేర్పించారు తండ్రి. ఓ యేసు రాజా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి నా తండ్రి. మా శక్తి మాకు చాలదయ్యా, మా బలం మాకు చాలదనయా, మా ఆత్మీయ శక్తి మాకు చాలదు ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మ బలముతో మమ్మల్ని అభిషేకించండి నాయన. సాతాను మీద పోరాడి విజయాన్ని పొంది ఈ శ్రమల కాలంలో ప్రభువా మేము ఆత్మీయంగా బలపడటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి ప్రభువా. మా ప్రార్థనలలో, మా ఉపవాస దీక్షలలో ప్రభువా, మా ఉపవాస జీవితంలో ప్రభు శ్రమల కాలంలో మాకు తోడుగా ఉండండి నాయన. ఈ శ్రమల కాలం అంతా కూడా మేము ప్రార్థన ఎక్కువగా చేసుకుంటూ నీ దగ్గరగా ఉంటూ ఉపవాసాల ద్వారా మా జీవితాన్ని, మా బ్రతుకులను శుద్ధి చేసుకుని ప్రభువా నీకు ప్రియమైన బిడ్డలుగా మారడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి తండ్రి. ఈనాడు ఈ బలి పూజలో పాల్గొంటూ నీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ సిలువలో నుండి కారెడు రక్తముతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి, శుద్ధి చేయండి నా తండ్రి. ప్రభువా కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సఖ్యత లేని కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన వారికి సఖ్యతను, శాంతిని దయచేయండి. వివిధ రకమైనటువంటి అవసరతలతో, కోరికలతో, గర్భఫలము లేక, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు కేసులతో, చదువులలో ప్రభువా పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు ప్రభువా. చదువుకునే పిల్లలకు జ్ఞానము కొరకే ప్రార్థన చేస్తుండగా నాయన వారందరూ దీవించండి తండ్రి. నీ ఆత్మవరాలతో నింపండి తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా మా విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం, మా విచారణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆయన చేస్తున్న సేవను మీరు దీవించండి. ఆయన తాపత్రయంతో కూడినటువంటి, ఆశతో కూడినటువంటి, ఆత్మతో కూడినటువంటి, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన సేవ ఆయన చేస్తుండగా ఆయనకు కావాల్సిన బలాన్ని, శక్తిని, ముఖ్యంగా ఈ శ్రమల కాలం అంతా ఆయనకు తోడుగా ఉండడం ఆయన. సాయం చేస్తున్న సిస్టర్స్ కు తోడుగా ఉండండి నాయన. వివిధ రకాలుగా వైద్య సేవ ద్వారా, విద్య సేవ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న సిస్టర్స్ ప్రత్యేకంగా వారు చేస్తున్న సేవకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఉపదేశంలో ఉపాధ్యాయులను దీవించండి నాయన. సంఘ